ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో ఈ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ జాబ్లకు అప్లై చేయడానికి మనకు కావాల్సిన ఏజ్ ఎంత, సో దానికి సంబంధించి కండిషన్స్ ఏంటి అనే అంశాలు అయితే మనం వీడియోలో పూర్తిగా చూద్దాం ఫ్రెండ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మనకైతే ఏజ్కి సంబంధించి మీకైతే 100% క్లారిటీ వస్తుంది. అయితే ఇక్కడ ఇది నోటీస్ చూస్తున్నాం కదా, ఇది ఆల్రెడీ మనకు 2-3 డేస్ నుంచి సోషల్ మీడియాలో బాగా సర్క్యులేషన్లో ఉంది. సో 14,533 జాబ్లకు నోటిఫికేషన్ రాబోతుందని, సో ఇది ఫేక్ అని కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సో ఏది ఏమైనా కానీ సంఖ్య అనేది అటు ఇటు ఉన్నా కానీ జాబ్ నోటిఫికేషన్ రావడం అనేది కన్ఫామ్ కాబట్టి మన ప్రిపరేషన్ అయితే మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది మనకు 2022లో వచ్చిన కానిస్టేబుల్ నోటిఫికేషన్. అప్పుడు 15,644 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత మనకు 2022లోనే ఎస్ఐకి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఎస్ఐకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్ కూడా ఇక్కడ చూద్దాం. ఇది ఎస్ఐది. ఆ తర్వాత మనకు ఈ పోలీస్కి సంబంధించి కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, అన్నిటికీ మెన్ అయితే 167.6 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. అదేవిధంగా ఉమెన్ అయితే 152.5 సెంటీమీటర్ల హైట్ మినిమం ఉండాలి. కాబట్టి మనం హైట్ చూసుకోవాలి. ఒకవేళ ఈ హైట్కి దరిదాపులో వచ్చి కొంచెం హాఫ్ సెంటీమీటర్ డిస్టెన్స్లో ఆగిపోతున్న వారికి యూనిఫామ్ వేసుకోవాలనే కోరిక ఉన్న వారికి మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనేవి ఒక మంచి జాబ్స్ అని చెప్పొచ్చు మనం. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనేది ఈసారి మనకు గ్రూప్ 1లో భాగంగా ఇవ్వబోతున్నారు. సో ఇవి ఈసారి అత్యధికంగా 70కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. సో ఇది హైట్కి సంబంధించి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం అనుకుంటున్న అసలైన టాపిక్ మనం చూస్తే మనకు ఏజ్కి సంబంధించి, సో ఈ వీడియోలో మీకు ఏజ్కి సంబంధించి ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో మనకు కానిస్టేబుల్కి సంబంధించి ఓసీకి 27 ఇయర్స్, అదే అదర్ రిజర్వ్డ్ కేటగిరీస్కి +5 ఇయర్స్ యాడ్ చేస్తే 32 ఇయర్స్ అనేది మనకు ఏజ్ ఉండాలి. అదేవిధంగా ఎస్ఐకి వచ్చేసి ఓసీ వారికి 30, అదర్స్కి 35 ఇయర్స్ ఉంటుంది. సో ఇది మనకు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఏజ్కి సంబంధించిన అంశం. సో ఈ స్లైడ్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంకా చాలా క్లియర్గా ఉంది. కానిస్టేబుల్కి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. ఓసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఎవరైనా కావచ్చు. మినిమం 18 అనేది అన్ని కమ్యూనిటీలకు వర్తిస్తుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఓసీ వారికి 27 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీలకు 32 ఇయర్స్ అనేది ఉంటుంది. అయితే మనకు 2025లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి 1 జూలై 2025 నాటికి మనకు ఈ ఏజ్ని మనము మీట్ అవ్వాలి. సో ఇది కట్ ఆఫ్ ఏజ్ అని చెప్పొచ్చు, కట్ ఆఫ్ ఏజ్ డేట్ ఇది అని మనం చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో మనకు ఓసీ వారికి అయితే స్టార్టింగ్ అంటే 2 జూలై 1998 కంటే ముందు పుట్టి ఉండరాదు, దానికంటే యువతల. సో 1 జూలై 2007 మధ్యలో ఉండాలి. ఈ రిజర్వ్ కేటగిరీ అయితే 2 జూలై 1993 నుంచి 2007 జూలై 1 మధ్యలో ఉండొచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మరొక అంశం ఏంటంటే 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది నోటిఫికేషన్కి దాదాపు ఇప్పటికే. కాబట్టి మనకి ఇంకో 1 ఇయర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చే అవకాశం ఉందని చాలామంది చెప్తున్నారు. ఆ విధంగా గిన భావిస్తే మనకు మినిమం ఈ ఏజ్ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు 97 2 జూలై ముందు ఉండాలి ఓసీ వాళ్ళకు. అదేవిధంగా అదర్స్కి అయితే 2 జూలై 92 అంటే 1 ఇయర్ తక్కువ అవుతుంది కాబట్టి 1 ఇయర్ సీనియర్స్కి అవకాశం వస్తుంది. సో ఇది కానిస్టేబుల్. తర్వాత ఎస్ఐకి సంబంధించి కూడా మినిమం అనేది 21 ఇయర్స్ ఉంటుంది. కానిస్టేబుల్ 18 అన్నప్పుడు మన ఎస్ఐకి 21 ఇయర్స్ మినిమం ఉంటేనే ఎస్సీ ఎస్టీ కావచ్చు, ఓసీ ఓపెన్ కోటాలో కావచ్చు ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు ఈ 30 ఇయర్స్కి +5 యాడ్ చేస్తే 35 ఇయర్స్ వరకు ఎస్ఐకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఏజ్కి సంబంధించి ఒక కంప్లీట్ క్లారిటీ. ఇక మనము ఈ ఫేక్ న్యూస్ ఏదనేది తర్వాత, కానీ ఏజ్ అనేది మనకు పక్కా ఇంత ఉండాలి కాబట్టి. సో ఎన్ని జాబులు పడ్డా మనకు కావాల్సిన ఒకే ఒక జాబ్. ఎస్ఐ అంటే ఎస్ఐ ఒక జాబు, కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ ఒక జాబ్. కాబట్టి ఆ ఒక్క నోటిఫికేషన్లో ఒక జాబ్ పక్కా ఉంటుంది కాబట్టి మనం దాని కొరకు ప్రయత్నం చేయాలి తప్ప పోస్టుల సంఖ్య మీద మన దృష్టి ఉండరాదు. సో ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇది మన ఏజ్కి సంబంధించి క్లారిటీ. సో మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా నొక్కండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.